హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శివాని కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎప్పుడు చేసినా తినే కొద్ది తినాలనిపించే ఈ చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ చికెన్ బిర్యానీకి స్పెషాలిటీ ఏమిటంటే మంచి ఫ్లేవర్ఫుల్గా అలాగే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ బిర్యానీని ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే చికెన్ ముక్క అనేది మెత్తగా ఉడికిపోయి అన్నం పొడి పొడిలాడుతూ ఈ గుమగుమలాడే బిర్యానీ ఈజీ వేలో అందరూ మెచ్చేలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఇప్పుడు మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం మిక్సీ జార్లోకి 2 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ దాకా సోంపు, 2 ఇంచుల దాల్చిన చెక్క, ఒక 5-6 లవంగాలు, 2 స్టార్ అనాసిస్, జాపత్రి, అలాగే బిర్యానీ పువ్వు వేసుకొని వీటిని బాగా మెత్తగా పౌడర్ చేసుకోండి. పౌడర్ అనేది మరి బరక్గా కాకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. బిర్యానీ తినేటప్పుడు బరక్ అనేది తెలుస్తుంది కాబట్టి వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు కేజీ రైస్ తీసుకోండి. రైస్ అనేది కొలుచుకొని తీసుకోండి. మనం వాటర్ బిర్యానీలో వేసుకోవాలి కాబట్టి ఇలా గ్లాస్ లెక్కన కొలుచుకొని తీసుకోండి. నాకు కేజీ రైస్కి అయితే నేను తీసుకున్న రైస్కి బియ్యం అనేది 3 గ్లాసుల వరకు వచ్చాయి. అలాగే రైస్ని బాగా శుభ్రంగా 2 సార్లు బాగా కడిగి అందులో వాటర్ వేసుకొని నానబెట్టుకోండి. చికెన్ అనేది 2-3 సార్లు ఉప్పు వేసి బాగా కడిగి పక్కన ఉంచుకోండి. బిర్యానీకి సరిపడా గిన్నె తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి, 2 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక 3 మీడియం సైజు ఆనియన్స్ని ఇందులో వేసుకొని బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా వేయించేటప్పుడు మంటని మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోండి. అలాగే వీటితో పాటు 2 బిర్యానీ ఆకులు వేసుకోండి. 4-5 పచ్చిమిర్చిని కూడా వేసుకొని మంచి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోండి. లైట్గా బంగారు రంగు వచ్చిన తర్వాత ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత ఇందులోకి చికెన్ ముక్కల్ని ఇందులో వేసేసుకుందాం. ఇలా చికెన్ ముక్కలు వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో ఉంచి వేయించుకోండి. వీటితో పాటు 2 టేబుల్ స్పూన్ దాకా ఉప్పుని అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపుని వేసి మంటని హై ఫ్లేమ్లో ఉంచి ఒక 2-3 నిమిషాల పాటు బాగా వేయించండి. ఇలా వేయించడం వలన చికెన్ ముక్క అనేది పీస్ పీస్ అవ్వకుండా అలాగే లోపల జ్యూసీగా మంచి టేస్ట్ అనేది వస్తుంది చికెన్ ముక్కలకి. ఈ స్టెప్ అనేది మిస్ కాకుండా బాగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. మనం పొడి చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని ఇందులో వేసుకుందాం. మసాలా పౌడర్ అనేది బాగా చికెన్ ముక్కలకు బాగా పట్టేలాగా బాగా 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకొని ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి ఒక పిడికెడంత కొత్తిమీర అలాగే పుదీనాను వేసుకొని బాగా కలపండి. బాగా చక్కగా వేయించండి. మంటని లో టు మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోండి. ఇప్పుడు పుదీనా కొత్తిమీర కాస్త వాడిన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు పెరుగు వేసుకొని బాగా కలపండి. పెరుగు కూడా బాగా కలిసిపోయేంత వరకు కలుపుకున్న తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా నిమ్మరసం వేసుకోండి. ఇలా నిమ్మరసం వేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టి మంటని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఇలా నూనె అనేది సపరేట్ అయ్యేంత వరకు అలాగే చికెన్ అనేది 70% ఉడికించుకోవాలి. ఇలా 70% ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో ఉంచేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకొని బాగా చక్కగా కలుపుకుందాం. ఇందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి వేయాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ ధనియాలు, జీలకర్ర అన్నీ వేయించి పొడి చేసుకొని మసాలా పౌడర్ వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. మీ రుచికి తగ్గట్టుగా కారం, సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత చికెన్లో ముక్కల గ్లాస్ వరకు వాటర్ ఉన్నాయి కాబట్టి మనం మామూలుగా ఒక గ్లాస్ రైస్కి 1.25 గ్లాస్ వరకు వాటర్ తీసుకోవాలి. అలాగైతే 5.25 గ్లాస్ వరకు వాటర్ అనేది వస్తాయి. ఇందులో వాటర్ అనేది 3.25 గ్లాస్ వరకు ఉన్నాయి కాబట్టి తీసేస్తే 4.5 గ్లాస్ వరకు వాటర్ పక్కన స్టవ్ పైన కాచి తీసుకోండి. రుచితో పాటు పని కూడా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు ఆ వాటర్ని ఇందులో వేసేసుకొని బాగా తెల్లగా కాగిన తర్వాత బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత వాటర్ అనేది ఇలా సగం అయిపోయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ పైన దోసపెన ఉంచి ఇప్పుడు బిర్యానీ పాత్ర దీనిపైన ఉంచి ప్లేట్ పైన వేడి పెట్టేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఒక 10-15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిస్తున్నప్పుడు మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి వాటర్ సరిపోయా లేదా అని. ఒకవేళ వాటర్ అనేది సరిపోకపోతే వేడినీళ్ళు కాచి సైడ్స్లో వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే బిర్యానీ అనేది సెట్ అయిపోతుంది. నాకైతే అవసరం పడలేదు, కరెక్ట్గా వాటర్ అనేది సరిపోయింది. ఇలా ఉడికించుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు పక్కన ఉంచుకొని తర్వాత
మనం వడ్డించుకుంటే బిర్యానీ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. చికెన్ కూడా సాఫ్ట్‌గా ఉడికిపోయింది. ఈ టేస్టీ అయిన, ఈజీ అయిన ఈ బిర్యానీ రెసిపీ మీకు నచ్చిందా? అయితే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరెన్నో టేస్టీ, ఈజీ రెసిపీస్‌కి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.